దిగిపో అంటున్నారు. ఇదేమన్నా మీ గడీనా? రైతులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? పంట మార్పిడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న రేవంత్. బెంగాల్లో బీజేపీ రావడానికి 15 ఏళ్లు పట్టింది. అక్కడ మమత కాబట్టి ఊరుకున్నారు. ఇక్కడ మా వాళ్ళు గట్టి సమాధానం చెప్తారన్న రేవంత్. ఆర్థిక ఇబ్బందులున్న మాట నిలబెట్టుకున్నాం. అబద్ధాలతో హరీష్ రోడ్డు మీద తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారన్న భట్టి. 6 గ్యారంటీలు అమలులో ప్రభుత్వం విఫలం. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డ్రామాలు. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న హరీష్. కమ్యూనికేషన్ నెట్వర్క్ పై చంద్రబాబు సమీక్ష. మారుమూల గ్రామాల్లో సెల్ టవర్ల ఏర్పాటుపై చర్చ. కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం చేయాలని ఆదేశం. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, అనవసరంగా నాతో పెట్టుకున్నారు. ఇకపై హోంశాఖలో లోపాలు బయట పెడతానన్న అమర్నాథ్. అమర్నాథ్ వివరణ పరిశీలిస్తున్నాం. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ క్లారిటీ. మోకిలాలో ముగిసిన ప్లాట్ల వేలం. అత్యధికంగా గజానికి 1,09,500 ధర. 100 ప్లాట్ల వేలం. 231 కోట్ల ఆదాయం. మా కుటుంబాన్ని పులివర్తి తిట్టారు. నాని వ్యాఖ్యలపై చంద్రబాబు, పవన్ స్పందించాలి. ఎన్ని కేసులు పెట్టినా పోరాడతామన్న మోహిత్. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. యాజమాన్యం 50 లక్షల పరిహారం చెల్లించింది. సిగాచి ఘటనపై హరీష్ వ్యాఖ్యలకు వివేక్ కౌంటర్. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు. 18 మంది సభ్యులతో ప్రకటించిన ప్రభుత్వం. చిరంజీవి సతీమణి సురేఖకు బోర్డులో చోటు. ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట. గుడివాడలో నమోదైన కేసుపై స్టే. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది. ఇక్కడి డబ్బును ఢిల్లీకి పంపిస్తున్నారు. హామీలు అమలు చేయట్లేదన్న నితిన్ నవీన్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితులకు రిమాండ్. జూన్ 14 వరకు రిమాండ్ విధించిన కోర్టు. మచిలీపట్నం జైలుకు అశోక్, ఏలూరు జైలుకు నాని తరలింపు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. వెనుకబడిన వారిని ప్రోత్సహించాలన్న రాష్ట్రపతి. అయోధ్య అంశంపై ప్రధానికి బీజేపీ ఎమ్మెల్సీ లేఖ. దక్షిణాది ఆలయాల నిర్వహణ చూసి నేర్చుకోండి. ట్రస్టు సభ్యులందరినీ తొలగించాలని వినతి. ముస్లిం సభ్యుడు చోరీ చేస్తే ఎన్కౌంటర్ చేసేవాళ్లు. బుల్డోజర్తో వాళ్ల ఇళ్లను కూల్చేసేవాళ్లు. అయోధ్య విరాళాల చోరీపై ఓవైసీ కమెంట్స్. నిజమైన భక్తులెవరో రాముడికి తెలుసు. అఖిలేష్కు కష్టకాలంలో శ్రీరాముడు గుర్తుకొచ్చాడు. విపక్షాల తీరును ఖండించిన సీఎం యోగి. అసోంలో భారీగా బంగారం సీజు. 55 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం. మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్ బాన్సో అరెస్ట్.